అందరం కలిసి మతం అనేది మధ్యలోనే వచ్చింది, కులంలో పుట్టుకతోనే ఉన్నది. మతం అనేది ఈరోజు హిందూగా ఉన్నవారు క్రైస్తవులుగా మారచ్చు, క్రైస్తవులు ఉన్నవారు హిందూగా మారచ్చు, ముస్లింగా ఉన్నవారు వాళ్ళు హిందూగా మారచ్చు, క్రైస్తవులు మారచ్చు. అంటే మతం అనేది అది మనసుకు సంబంధించింది కాబట్టి ఈరోజు హిందూగా రేపు ముస్లింగా క్రైస్తవులు ఎప్పుడు ఏ విధంగా మారుతారని తెలియదు. అని ఇలాంటి విధానంలో చూసినప్పుడు కూడా కులానికి మతాన్ని అంటుకట్టడం అనేది సరైనది కాదు అని మేము మాట్లాడడం జరుగుతుంది. అది ఆ విషయాన్ని మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా పాస్టర్లు అందరం కలిసి దాన్ని ఖండిస్తున్నాము. దీని విషయంలో మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. కేవలము దళితుల మీదనే ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారు? ఆ క్రైస్తవుల దాంట్లో అనేక మంది ఉన్నారు కదా. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ దళితులు ఎస్సీ ఎస్టీ అన్నవారు క్రైస్తవులుగా ఉండద్దు. అంటే ఇది బెదిరింపుగా ఈ తీర్పునిచ్చి ఎస్సీలను వేసిన దళితులందరినీ ఏం చేస్తున్నారు, బెదిరించినట్టుగా ఈ తీర్పు ఇచ్చారు. ఎందుకంటే వారు మతం అనే స్వేచ్ఛ అనేది భారతదేశంలో లేకుండా వెళ్ళింది. లౌకికమైన రాజ్యంలో మత స్వేచ్ఛ ఉన్నప్పుడు అందరి కులాలు సమానంగానే ఉండాలి, లేదా కులాలన్నీ తీసివేయాలి, లేదా ఈ మతం అనేది మారుతున్నది కానీ కులం మారదు. కాబట్టి ఆ క్రైస్తవులందరికీ ఎవరి కులంలో ఉన్నారో ఆ కులాన్ని అదేవిధంగా గుర్తించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి జిల్లా అందరిగా మేము మాట్లాడుతున్నాం.